నమస్తే అండి. 2 మినిట్ ఆడిషన్ టేప్ అంటే టెన్షన్ పడుతున్నారా? నేను సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఫస్ట్ 1 మినిట్ మన ఇంట్రడక్షన్ ఉండాలి. అంటే మన నేము, ఏజ్, లొకేషన్, స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్. నెక్స్ట్ స్క్రీన్‌లో అయితే నీట్‌గా మీకు ఏమేమి డీటెయిల్స్ కావాలో ఇస్తాను. స్క్రీన్‌షాట్ తీసి సేవ్ చేసుకోండి. సెకండ్ మినిట్ మన పర్ఫార్మెన్స్ వీడియో. అంటే సింపుల్‌గా ఒక సీన్ తీసుకొని మీరు యాక్టింగ్ స్కిల్స్ అన్ని షోకేస్ చేసేలాగా మంచిగా పర్ఫార్మెన్స్ చేయండి. ఈ ఆడిషన్ టేప్ తీసేటప్పుడు 4 ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. అవి ఏంటో చెప్తాను మైండ్‌లో పెట్టుకోండి. ఫస్ట్ మన బ్యాక్‌డ్రాప్ అయితే నీట్ అండ్ ప్లెయిన్‌గా అయితే ఉండేటట్టు చూసుకోండి. సెకండ్ మన కెమెరా క్వాలిటీ ఏదైతే రికార్డ్ చేస్తున్నారో అది మంచి క్వాలిటీ ఉండేలాగా చూసుకోండి. థర్డ్ మన వాయిస్ క్లియర్‌గా ఉండడానికి మంచి మైక్ అయితే యూజ్ చేయండి. ఫైనల్లీ మీ ఆడిషన్ టేపు పక్కా 2 మినిట్ లోపే ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే చాలామంది ఆడిషన్ టేప్స్ పంపిస్తూ ఉంటారు. డైరెక్టర్ ఓపికగా చూడాలి అంటే మీరు ఖచ్చితంగా 2 మినిట్స్ లోపే ఉండేలా చూసుకోండి. సో, ఎందుకు మరి ఆలోచిస్తున్నారు? తొందరగా మీ ఆడిషన్ టేప్ రికార్డ్ చేసి డైరెక్టర్స్ అండ్ కాస్టింగ్ కాల్స్‌కి అయితే పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నమస్తే అండి. నా పేరు సింగం అనిల్. నేను హైదరాబాద్ నుంచి. నా ఏజ్ వచ్చి 25 ఇయర్స్ అండ్ నేను కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ యాడ్స్ అయితే చేశాను. ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ వీడియో అయితే చూద్దాం. వైషు ప్లీజ్ వైషు. ప్లీజ్ అర్థం చేసుకో వైషు. మన కోసం అందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు వైషు. జీవితాంతం మన ఇద్దరం కలిసి బతకాలనే కదా వైషు ఇంత దూరం తీసుకొచ్చింది. బాబాయ్. ఏం లేదు బాబాయ్, నార్మల్గా మాట్లాడుకుంటాం. చూడు వైషు, నీకు నచ్చిన తర్వాత మళ్ళీ మీ నాన్నకి నచ్చాలని చెప్పేసి క్యాస్టు, డబ్బులు, కారు, బైకు, ఇల్లు ఇవన్నీ రావడం కోసం నాకు నచ్చని సాఫ్ట్‌వేర్ కోర్సులకెళ్ళేసి ఇలా బ్యాండ్ మేళం డ్రెస్ వేసుకొని మీ ముందు నిల్చొని ఉన్న వైషు. నాన్న ఆగండి నాన్న, మీ దగ్గరికి కూడా వస్తాను. వీళ్ళ కోసం అంత ఇది చేశాను అంటున్నాను నేను. మీరు కూడా నన్ను ఎంత బాధపడ్డారో తెలుసా నాన్న? వాడు చూడు, వీడు చూడు, వీడిని చూసి నేర్చుకో, వాడిని చూసి నేర్చుకో. ఎప్పుడు ఎందుకు నా కంపారిజన్?